నమస్తే అండి అందరికీ. బాలకృష్ణమయానంద స్వామి అంటారండి నన్ను. న్యాచురోపతిలో డిప్లొమా చేశాను. అలానే తమిళనాడు వెళ్ళి సిద్ధ వైద్యం నేర్చుకున్నాను సేలంలో. ఇప్పుడు మనకి గోశాల ఉందండి, లింగంపల్లి తెల్లాపూర్ పక్కన కొల్లూరులో గోశాల ఉంది. అలాగే మనకి ఇంకా తెలిసిన వాళ్ళ ఆశ్రమాల్లో కూడా నేను క్యాంప్స్ పెడుతుంటాను. ఒక 15-20 డేస్ క్యాంప్ పెడుతుంటాను. న్యాచురోపతి, హెర్బల్ మెడిసిన్, ఆ తర్వాత మసాజెస్, పంచకర్మ ఇవన్నీ కలిపి మనం క్యాంపులు పెడుతున్నాము. సో నా నంబరు 9490705896. ఇంకొకసారి అండి 9490705896. అమృత రసాయనం అనేది నిజంగా అమృతం అండి. అమృత రసాయనం అంటే అమృత అంటే తెలుసు కదా మీకు, గిలాయ్ తిప్పసత్తు ఉంటుంది కొంత. బెర్బరిన్ కర్కుమిన్ లాంటివి కూడా ఉంటాయి. ఆయిల్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తాము. ఇది తీసుకుంటే 41 రోజుల పాటు తీసుకుంటే అనేక రోగాలు తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, బాడీ పెయిన్స్ తగ్గుతాయి, పార్కిన్సన్స్, పెరాలసిస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. పార్కిన్సన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది, ఒబేసిటీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆ తర్వాత క్లాట్స్ ఏమైనా ఉంటే బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ క్లాట్స్ ఏమైనా ఉంటే అవి కరుగుతాయి. ఇక ఈ రోగం అని ఆ రోగం అని కాదండి, సమస్త రోగాలు కరుగుతాయి. ఇది ఒక విధానంలో తీసుకుంటే రోజు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే సివియర్గా ఉండే క్యాన్సర్ కూడా ఖచ్చితంగా కరుగుతుంది, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. దానికి క్యాన్సర్స్కి, మోకాళ్ళ నొప్పులకి, లేకపోతే భుజం నొప్పికి ఇట్లాంటి వాటికి పైన పట్టీ కూడా వేయాలి ఇదే ఆయిల్తో. సో క్యాన్సర్ గడ్డలు ఖచ్చితంగా కరుగుతాయి అన్నమాట. సో దీన్ని అమృత రసాయనం అంటారు. ఇది మన ఒక ప్రోడక్ట్ అనమాట. రెండోది శిలాజిత్ అండి. శిలాజిత్లో మనకి శరీరానికి 104 రకాల మినరల్స్ కావాలి. సహజంగా ఆహారంలోనే దొరకాలి, అవన్నీ ఆహారంలో లేవు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయాన్ని మనం ప్రమోట్ చేస్తాం. ఆహారంలో లేనప్పుడు ఏం చేస్తాము, ఇది హిమాలయ పర్వత సానువుల్లో దొరుకుతుందండి. రాళ్ల మధ్య, కొండల మధ్య, లోయల్లో రాళ్ల మధ్య నుంచి బయటకు వస్తుంది అనమాట. ఒకప్పుడు హిమాలయాల్లో ఉండేటువంటి అడవులు హిమాలయాల కిందకి వెళ్ళిపోయి ఎత్తుకోక వచ్చినప్పుడు కొండల పైకి వెళ్ళి అడవులన్నీ కింద పడిపోయినాయి. సో ఆ మూలికల నుంచి ఇది స్రావం వస్తుందన్నమాట. దీనిలో 94 రకాల మినరల్స్ ఉంటాయి. ఇది తీసుకుంటే చాలా అంటే సంతానలేమి, ఇన్ఫెర్టిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి నర్వస్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత పురుష శక్తికి, నరాల బలహీనతకి, మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, దేనికైనా ఓవరాల్గా అన్నిటికీ మంచిది. ఇది మనం ఇరాన్ నుంచి తెప్పిస్తున్నాము. ఇరాన్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. దీన్ని శుద్ధి చేస్తాం, నిమ్మరసంలో శుద్ధి చేసి మనం అందరికీ ఇస్తున్నాం అన్నమాట. దీని తర్వాత అశ్వగంధ అనేది వేర్లు. దీనిలో పెద్ద వేర్లు తీసుకోవాలి. పెద్ద వేర్లు తీసుకుని దీన్ని దేశీయ ఆవు పాలల్లో ప్రతిరోజు ఉడకబెట్టాలి. 21 రోజులు ఉడకబెట్టి ప్రతిరోజు ఎండబెట్టాలి. కల్వంలో మాత్రమే నూరాలి. మీరు మెషిన్లో వేస్తే, గిన్నెలో వేస్తే దానిలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. శుద్ధి చేయకుండా వాడితే ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా శుద్ధి చేయింది ట్యాబ్లెట్స్ అవి తిన్నారంటే బిహేవియర్ ఇమీడియట్గా వితిన్ 1 వీకే చాలా ఉపద్రవాలు జరుగుతాయి ఇంట్లో. కోపం ఎక్కువైపోవడం, బూతులు తిట్టడం, రకరకాలుగా పిచ్చి ఆలోచనలు రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. శుద్ధి చేసింది పాల వాసన వస్తుంది. అది క్రీమ్ కలర్లో ఉంటుంది, లైట్ గోధుమ రంగులో ఉంటుంది అన్నమాట. శుద్ధి చేయింది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సో ఆ తర్వాత ఇది చిట్టామదం అండి. చిట్టామదం అన్న వంటామదం అన్న తెలిసిందే. ఇది కూడా మనం మన గోశాలలో, కొల్లూరు దగ్గర గోశాలలో చిట్టామదం తయారు చేస్తున్నాము. ఆ తర్వాత ఇది హెర్బల్ టూత్ పౌడర్ అనమాట. హెర్బల్ టూత్ పౌడర్లో ముఖ్యంగా మాను పసుపు అంటాం. ఆ మాను పసుపు అనేది కలిపాను నేను. ఆ తర్వాత వేపాకు పొడి, ఉసిరికాయ పొడి, కరక్కాయ పొడి ఇవన్నీ కూడా చాలా రకాలు కలిపాము. కొద్దిగా మిరియాల పొడి కూడా కలిపాము. మాను పసుపు లోపలికి వెళ్ళినాయి, మీకు నోట్లోకి వెళ్ళినా లోపలికి వెళ్ళినా క్యాన్సర్ రాదు. అక్కడి నుంచి ఉంది మన ఆరోగ్యం. టూత్పేస్ట్లు అందరినీ మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనిషి అనేవాడికి డయాబెటీస్ రాకూడదనే ఆలోచన ఉంటే, నాకు డయాబెటీస్ రాకూడదు అనుకునేవాడు ఎవడో కూడా, అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా టూత్పేస్ట్ ఆపేయాలి. టూత్పేస్ట్లో షుగర్ లేదని, ఉప్పు ఉందని చెప్తున్నారు, కానీ దానిలో సిలికా ఉంది, ఫ్లోరైడ్స్ ఉన్నాయి, ఇంకా అంటే మట్టి మసాలా చాలా రకాల విష పదార్థాలు ఉంటాయి.
ఎస్ఎల్ఎస్ ఉంటుంది. అవన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఉదయమే లేవంగానే చేదు తగలాలి మన నోటికి. వేపల్లో అత్యంత శ్రేష్టమైంది. లేకపోతే కానగ ఉంది, ఉత్తరేణి ఉంది, తుమ్మ ఉంది, అనేక రకాల పుల్లలతో మనం తీసుకునే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.